గోత్రం ఉన్న వాళ్ళు గోవును కాపాడతారు అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే గోత్రం ఉందేమో, తత్తిమా వాళ్ళకి గోత్రాలు లేవేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఐకమత్యమే బలం అంటారు, మనని మెజారిటీ అని కూడా అందరూ అంటూ ఉంటారు. కానీ మనం మైనారిటీగా ఎలా బతుకుతున్నామో తల్లిని కాపాడుకోలేని కొంతమంది మాత్రమే తల్లి కోసం పరితపిస్తున్నారనేది ఈ సభ ద్వారా అర్థమవుతోంది. ఎందుకంటే మామూలు విషయాల మీద మీడియాకు ఉండే ఎక్కడో కోట్లు కొట్టేస్తే దాని గురించి అన్ని రకాల మీడియా ఛానల్స్ ఎవరు కొట్టేశారు, ఎప్పుడు మిరప తోట దగ్గర ఎందుకు కలిశారు, మామిడి తోట దగ్గర ఏం చేశారు, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడతారు తప్ప వ్యవసాయాత్మకంగా గో ఆధారిత వ్యవసాయానికి మూలమైన గోమాతను, ఆరోగ్య భారతావనికి మూలమైన గోమాతను, ఆర్థికాభివృద్ధికి తోడయ్యే గోమాతను నిర్లక్ష్యం చేస్తున్న హిందూ సమాజాన్ని ఏమని అనాలో అర్థం కావటల్లా. ఎందుకంటే ఇది మన బలహీనత. హిందూ అని చెప్పుకుంటానికి జై శ్రీరామ్ అన్నం అర్థం తెలియదు, అంటం మాత్రమే మనకు వచ్చు, శబ్దం తెలుసు, అర్థం తెలియదు. రామరాజ్యము అంటే అన్ని జీవరాశుల్ని సమానంగా చూసి అన్ని అభివృద్ధి చూసిన వాడు రాముడు, అది రామరాజ్యం. మనం శబ్దానికే పరిమితం అవుతున్నాం, జై శ్రీరామ్ అని మాత్రమే అంటున్నాం, రామరాజ్యాన్ని కోరుకోవటల్లా. గోవింద అంటున్నాం, కానీ గోవిందము అంటే ఆవుని సంతోషపెట్టడం అని అర్థం చేసుకోకుండా జుట్టు పెంచుకుని గుళ్ళు చేసుకుని లడ్డు తెచ్చుకుంటున్నాం మనం. కాబట్టి గోమాతను కాపాడుకోవాలి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎప్పుడో ఏ జన్మాంతరంలోనో సుకృతం ఉన్నది అని అర్థమవుతోంది. ఎందుకంటే అందరికీ పనులు ఉన్నాయి. అసలు మనం ఎందుకు కాపాడుకోవాలి గోమాతని? ఎందుకు కాపాడుకోవాలి అంటే మన సంస్కృతి దాని మీద ఆధారపడి ఉంది. దేవుడిని నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ కష్టం వస్తే దేవుడి దగ్గరికే వెళ్తారు. కష్టం వస్తే దేవుడు, ఆనందం వస్తే మనకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు. తెలుసా తెలీదా? ఆనందం వస్తే వైన్ షాపు, బాధ వస్తే గుడి, ఈ రెండు మనం చేస్తాం. అంటే అది మత్తు, ఇది భక్తి మత్తు, అది మామూలు మత్తు, రెండు మత్తులు మనకు తెలుసు. కాబట్టి ఇవాళ భారతదేశానికి ఎంతమంది ఇవాళ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చి వెళ్తున్నా కూడా గోవును జాతీయ జంతువు చేసుకోవటంలో మనం వెనకబడ్డామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో పురివిప్పి నాట్యం చేసే నెమలి జాతీయ పక్షి అయింది. అడవిలో తిరిగే పులి దాన్ని చూస్తేనే భయపడే మనిషి దాన్ని జాతీయ జంతువుగా చెప్పుకున్నాడు. ప్రతి రైతు ఇంట్లోనూ సొంత ఇంటిలో మనిషిలాగా ఉండే గోమాతను మనం జాతీయ జంతువు కింద చేసుకోలేకపోయాము, జాతీయ ప్రాణిగా చేసుకోలేకపోయాము. అయితే జై జవాన్ జై కిసాన్ అంటున్నాము, కిసాన్కి మోసం చేస్తున్నాం. ఎందుకంటే ఆవు తోడుంటే వ్యవసాయం బాగుంటుంది. మన కల్చరే అగ్రికల్చర్. మన సాంప్రదాయం ఏమైనా కల్చర్ ఉన్నది అంటే అగ్రికల్చర్. పాడి పంట అన్నారు, పాడిని దూరం చేసి పంటను దగ్గరికి చేశాం. అది కూడా రసాయనిక ఎరువులతో మొదలుపెట్టాం. రసాయనిక ఎరువులతో మొదలుపెట్టి నాశనం పట్టించాం. భూసారం తగ్గిపోతోంది, గోమాత దూరమయ్యింది. అందుకే దీన్ని భూగోళము అంటారు. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాతే గందరగోళం అవుతోంది. ఇప్పుడు ఈ గందరగోళంలో మన జీవితాలు నడుస్తున్నాయి. ఇవాళ గోమాత ఇంట్లో ఎవరైనా పోతే 10వ రోజుకి గోమాతను దానం చేద్దామనుకుంటాం. ఇల్లు కట్టామా, గృహప్రవేశానికి గోమాత కావాలి. ఎవరైనా పంతులు గారు చేయి చూసి గోవుకి ప్రతి వారం అది పెట్టు ఇది పెట్టు అంటే దాని చుట్టూ తిరగటం మొదలు పెడతాం. ఇంట్లో మైలు వచ్చిందా, దాని మూత్రం కావాలి శుద్ధి చేసుకోవడానికి. ఇన్ని రకాలుగా మనం గోవుని వినియోగించుకుంటూ ఆ పాలు తాగి తల్లికి మనం ద్రోహం చేయటం ఎంతవరకు భావ్యమో మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ దావత్ అని ఉంటే
ఎంతమంది వచ్చి ఉండేవాళ్ళు? దావత్ అని చెప్పి ఒక్క మాట చెబితే ఇక్కడ మనం పెట్టేందుకు సరిపోదు. అది కూడా ఉంది అంటే సెక్రటరియట్ కూడా నిండిపోతుంది. అది కూడా ఉంది అంటే చల్లగా ఉంటుంది. వెచ్చతనంలో చల్లదనాన్ని ఇస్తామంటే అందరూ వచ్చేస్తారు. కానీ ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ధర్మానికి సంబంధించిన విషయానికి ఎందుకో జాతి మొత్తం వెనకడుగు వేస్తోంది. ఈ తప్పు మనది కాదు, నిజంగా కాదు. ఎందుకంటే మన్ని పీఠాధిపతులు, మఠాధిపతులు, గుళ్ళల్లో ఉండే ఆచార్యులు, రోజు పూజలు చేసే ఆచార్యులు సజీవంగా కాకుండా నిర్జీవంగా ఉండే వాటన్నిటికీ పూజలు చేయించి దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. అసలు గోమాతలోనే 33 కోట్ల దేవతలు ఉంటే ఒక్క దేవతని పట్టుకుని వేలాడుతున్నాం. మనం మూర్ఖులమా, తెలివిగల వాళ్ళమా? ఒకళ్ళు తోక దేవుడు అంటారు, ఒకళ్ళు తొండం దేవుడు అంటారు. అన్ని దేవతా స్వరూపాలని ఆవాసం చేసుకుని సర్వదేవతా సమాహారంగా ఉన్న గోమాతకు ఇవాళ జాతి ఏ విధంగా సంస్కృతిస్తోంది? ఎందుకంటే పీఠాధిపతులు పట్టించుకోవటం లేదు, మఠాధిపతులు పట్టించుకోవటం లేదు. గుళ్ళల్లో ఉండే పూజారులు కూడా మీ గోత్రం అడుగుతారు. పూజ చేయించుకుంటుంటే ముందు గోత్రం చెప్పండి స్వామి అంటారు. గోత్రం చెప్తారు మీరు. గోత్రం చెప్పంగానే అసలు గోత్రం అర్థం మీకు తెలిస్తేగా వాళ్ళకి చెప్పేందుకు? మీ తాతో మీ అమ్మమ్మో చెప్పింది ఏదో వాళ్ళ చెవిలో చెప్తారు. గోత్రం అంటే గోత్రాతి గోత్ర, గోవుల్ని వంశంలో ఎవడ్రా కాపాడిందని అడుగుతోంది. ఆ విషయం మనం చెప్పుకుంటే కానీ పూజ చేసేందుకు అర్హులం కాని వాళ్ళం మనం. అటువంటి గోమాతను ఇవాళ ఉన్న పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ఎవడో పోయి డల్లాసులో డ్యాన్సులు చేసే నా కొడుకులు ఇక్కడ ఉన్నారు మన దేశంలో. ఈ భారతదేశంలో గోమాతను ఎంత దారుణంగా అంటే వచ్చి గోపూజకి ఒక కట్టిబండు పెడతాడు, దండం పెట్టి వెళ్ళిపోయి భజన చెయ్యండి, మాల తిప్పండి, దాని చుట్టూ తిరగండి అని చెప్తాడు తప్ప గోవు చుట్టూ తిరగమని చెప్పే ఏ ఒక్క హిందూ గురువు ఉన్నాడా? ఇవాళ అలాంటి పుణ్య పురుషుణ్ణి మనం, ఎందుకంటే నడిచే దేవుడు ఆయన ఎక్కడ భారతదేశం 3 సార్లు తిరిగారు. ఆయన ప్రయాణం చేసినప్పుడల్లా కూడా గోవుతోనే ఆయన యొక్క ప్రయాణం అంతా కూడా చేశారు. కాబట్టి అటువంటి గోమాతతో 3 సార్లు ప్రదక్షిణం చేసిన మన యొక్క చంద్రశేఖర సరస్వతి యొక్క పుట్టినరోజు రోజున మనం ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవటం అనేది మన అందరి అదృష్టము. రెండవది, గోమాతను మనం ఎందుకు కాపాడుకోవాలి అంటే అది ఉంటేనే ఇవాళ మనం రేడియేషన్లో బతుకుతున్నాం. యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ రేడియేషనల్గా గోమాత మన అందరికీ కూడా ఎంతైనా ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్య ప్రదాత. కాబట్టి మనం గోమాతను కాపాడుకోవాలి. గోమాతను కాపాడుకోలేకపోతే మన సంస్కృతికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మన గోత్రము అంటే ఆ గోత్రానికి సంబంధించిన ఋషి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనం అందరం కూడా. కాబట్టి ఋషి ద్రోహం చేయకుండా, దైవద్రోహం చేయకుండా, ధర్మద్రోహం చేయకుండా జీవనం చేయాలి అంటే మనకు గోమాత ఉంటేనే, ఇంటింటికి ఒక గోమాత ఉంటేనే ధర్మం నిలబడుతుంది. ఆ ధర్మానికి ఇవాళ కషాయ కత్తులకు బలి చేస్తున్నాం. ఈ కషాయ కత్తులకు ఎందుకు బలి చేస్తున్నాము అంటే మనమందరం హిందువులని చెప్పుకునే మైనారిటీ వర్గం మంది, తక్కువగా చెప్పుకునే మెజారిటీ వర్గం వాళ్ళది. వాళ్ళు అమ్మేవాడు హిందువు, తోలేవాడు హిందువు, కొనేవాడు మాత్రమే వాడు, తినేవాడు మాత్రమే వాడు. లోపం మనలో ఉంది, లోపం వాళ్ళలో లేదు. మనం 24 గంటలు వాళ్ళని వీళ్ళని తిడుతున్నాము. లోపం మన్ని పాలించే వాళ్ళు, మనకి ధర్మబోధ చేసేవాళ్ళు, గోవు లేని గురువు సమాజానికి బరువు. వీళ్ళందరూ గోశాలను కూడా ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఎవడైనా నాలాంటి వాడు అడుగుతాడని ఒక పాలిచ్చే ఆవుల్ని ఒక 25-50 పెట్టుకుని దాని మీద కూడా డబ్బులు దండుకుంటున్నారు తప్ప ఈ గురువులు బరువులుగా మిగిలారు. అసలు ఇవాళ గో వైభవాన్ని చెప్పవలసింది గురువులే, ఎక్కడో పాదయాత్రలు చేయటం కాదు. ఇలాంటి కషాయ కత్తులకు బలవుతుంటే వాళ్ళు ముందు నుండి మన్ని వెనకాల నడిపించుకోవాల్సిన వాళ్ళు.
అలాంటి వ్యక్తులు, అలాంటి గురువులు మనకి లేకపోవడం మన దౌర్భాగ్యం. గోమాత ఎందుకంటే సర్వదేవత సమాహారం అయినప్పటికీ కూడా గోమాత యొక్క వైభవం వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ధర్మం కన్నా ధనం మీద ఎక్కువ ఆధారపడ్డారు. గురువులు కూడా ధనం మీదే ఉన్నారు కానీ ధర్మం మీద లేరు. అన్ని దిక్కుల్లోనే ధనము. కాబట్టి రాజకీయ చేయూత కావాలన్నా కూడా వీళ్ళు గోవు విషయంలో పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ రోజు మీడియాలో వచ్చే రోజు ధర్మాన్ని బోధించే వాళ్ళు కూడా ఒక వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉండటం మూలాన గోమాతకు చాలా రకాల కష్టాలు జరుగుతున్నాయి. ఇవాళ చట్టాలు ఉన్నా కూడా గోరక్షణ చట్టాలు, ఎందుకంటే ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పుకుంటున్నారు. ఎక్కడుంది? ఆవుకి చట్టం లేదు, కానీ నెమలికి చట్టం ఉంది, జింకకు చట్టం ఉంది, పులికి చట్టం ఉంది. మరి గోమాతకి ఎందుకు చట్టం లేదని అడగలేని 140 కోట్ల భారతీయులు ఉన్నారు. ఎందుకు మాకు మా తల్లికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేమందరం గుళ్ళలోకి పోతే గోత్రం చెప్పుకుంటాం, మన గోవుని పూజిస్తాం, గోవుని ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తాం. అటువంటి వాళ్ళకి మాకెందుకు ఈ చట్టాలు ఇవ్వటం లేదని అడగగలిగే గళం లేదు మన దగ్గర. ఎందుకంటే ప్రతిదీ రాజకీయం జరుగుతోంది. కొంతకాలం ఇందిరాగాంధీ లాంటిది ఆవు దూడ గుర్తుపెట్టుకుని కొంతకాలం మభ్యపెట్టింది, మేము చేసేస్తామని. తర్వాత ఇంకొకళ్ళు ఆవుల్ని చంపితే మిమ్మల్ని ఉల్టా చేస్తాం, సీదా చేస్తామని చెప్పిన కూడా 12 సంవత్సరాలన్నా ఉల్టా సీదా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే గోమాతను ఒక రాజకీయ ముద్రగా వాడుకుంటున్నారే తప్ప గోవు మీద చిత్తశుద్ధి లేదు. ప్రతి ఒక్కడు దాన్ని వాడుకునేవాడైపోయినాడు. కాబట్టే ఇవాళ అర్పాడర్ప ఇలాంటి శివకుమార్ లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే గళం ఎత్తుతున్నారు. ఆ గళాన్ని కూడా నొక్కేయటానికి ఇవాళ ఎన్నో గోశాలలు ఉన్నాయి. ఎంతమంది వచ్చి రాగలిగాం ఇక్కడికి? ఈ కార్యక్రమం గోవు అందరిది, ఒక మార్వాడి వాళ్ళది కాదు, ఒక అగర్వాల్స్ది కాదు, ఇంకోళ్ళది విశ్వ హిందూ పరిషత్ది కాదు, గోవు అందరిది. అలాంటి భావన మనలో వచ్చినప్పుడు మాత్రమే, ఐకమత్యత ఉంటే మాత్రమే మనం ఇది సాధించగలుగుతాం తప్ప ఇవాళ శివకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఇవాళ ఇక్కడ కూర్చోగలిగాం. ఇంకోళ్ళైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పాటికి ఎప్పుడో తీసుకెళ్ళి అవతల వారేసేది. ఎందుకంటే ఆయన ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, దేనికోసం పోరాడుతున్నాడు, ఇవన్నీ సమాజానికి తెలుసు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఈ మౌఖికమైన అనుమతి మనని చేతానికి ఇచ్చారు తప్ప. ఎందుకంటే ఇవాళ మనమేమో కత్తులు కట్టాలు పట్టుకుని యుద్ధాలకు వెళ్ళటాలా? కనీసం మనకు ఉన్న 24 గంటలు తలదించుకు చూస్తున్న వాట్సాప్లో గోవు గురించి రోజుకు ఒక్క పోస్టు పెట్టలేకపోతున్నాం. మనం ఒక్క పోస్టు నా తల్లిని కాపాడుకుంటానని చెప్పలేకపోతున్నాం. కాబట్టి మనలో లోపాలు ఉండి మనం ఎవరిలో లోపాలు వెతకద్దు. మనలో ఐకమత్యం రావాలని, అందరం కలిస్తేనే గోమాతను రక్షించుకోగలుగుతామని ఇంకొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. జై గోమాత. గోవు యొక్క ప్రాధాన్యత, ఆ జ్ఞానాన్ని ఒక సాధారణమైన రైతుకి చేరే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ భూమండలం మీద పాలు ఇవ్వని గోవు ఈ భూమండలానికి ఊపిరి పోస్తుంది. ఈ మాట సుభాష్ పాలేకర్ గారు చెప్పేంత వరకు, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పేంత వరకు సమాజానికి అర్థం కాల. మనం ఆవును చూసేది కేవలం పాలు ఇవ్వకపోతే వట్టిపోయింది. వట్టిపోయిన ఆవు ఈ భూమికి చాలా మేలు చేస్తుంది, మానవాళికి మేలు చేస్తుంది. గోవు అంటేనే పర్యావరణం, గోవు అంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గోవు అంటేనే జీవ వైవిధ్యం. గోవు నడయాడిన చోట వర్షపు నీళ్లు పరిగెత్తవు, పరిగెత్తే నీళ్ళని నడిపిస్తుంది. అది నడుస్తున్న నీళ్ళని నుంచోపెట్టుద్ది, నుంచున్న నీళ్ళని భూమిలో ఇంకిస్తుంది. గోవు ఎక్కడైతే, నంది ఎక్కడైతే తిరుగుతుందో ఆ తిరిగిన చోట భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలాంటి మాటలన్నీ కూడా పాలేకర్ గారు
కథనాల ద్వారా పుస్తకాల ద్వారా చదివి 18 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం. ఇలాంటి ఆహారం సమాజం తిన్నప్పుడు, ఇలాంటి జ్ఞానాన్ని సమాజం అర్థం చేసుకున్నప్పుడు వధశాలకి ఒక హిందువు అయిన రైతు అమ్మడు. అందుకని జ్ఞానాన్ని ఇవ్వటం అనేది మనం చేయాల్సిన పని. దీనికి సుభాష్ పాలేకర్ గారు 40 సంవత్సరాల్లో ఈ సుదీర్ఘ ప్రయాణంలో 40 లక్షల మంది రైతులు మార్చాడు. వాళ్ళు ఒక గోవుని అమ్మలేదు, వాళ్ళు ఎవరి దగ్గర చేయి జాపలేదు, వాళ్ళు గ్రామాలను వదిలిపెట్టి నగరాల వైపు వలస రాలేదు, వాళ్ళ ఇళ్లలో ఎక్కడ ఆత్మహత్య జరగలేదు. ఒక్కొక్క రైతు దగ్గర 4, 5, 10, 20, 30, 200 ఆవుల వరకు ఉన్నాయి. జ్ఞానం పొందిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఇవ్వటానికి ఒకే ఒక మనిషి పాలేకర్ గారు 40 ఏళ్ళు పనిచేశారు. ఒకవైపు సంస్కృతి గురించి, దాంట్లో గోవు యొక్క ప్రాధాన్యత గురించి, కల్చర్ గురించి రాజీవ్ దీక్షిత్ గారు చెప్తే, అగ్రికల్చర్ గురించి, దానికి మూలమైన గోవు గురించి పాలేకర్ గారు చెప్పారు. వీళ్ళిద్దరూ ఏకకాలంలో 1985 నుంచి ఈ ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పటికి 41 సంవత్సరాలు. ఈ జ్ఞానం తీసుకోకపోతే మనం ఆవును అమ్మేస్తాం. ఎందుకంటే ఆవును సాకాలంటే దానికి గడ్డి కావాలి, పనివాళ్ళు కావాలి, మేత కావాలి, నీళ్లు కావాలి, పోషణ కావాలి. ఇవన్నీ ఎవరు చూడాలి? అందుకే పాలు ఇవ్వకపోతే అమ్మేయటం. గోవు నుంచే వచ్చే పంచగవ్యాల్లో పాలు అనేది అతి చిన్న వస్తువు. అన్నిట్లికైనా ముఖ్యమైనది గోమయం. గోమయే వసతి లక్ష్మి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఎక్కడంటే గోమయం దగ్గర. దాంతో పంటలు ఎలా పండించాలి గోమయంతో అని ఆయన దగ్గర నేర్చుకుని 18 సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం చేస్తున్న క్రమంలో శివకుమార్ గారుని అతి దగ్గరగా గోవు మీద ఆయన చేస్తున్న పని, గోవు కోసం ఆయన చేస్తున్న త్యాగం, స్వామివారికి నైవేద్యం విషయంలో ఆయన తీసుకున్న చొరవ, ఇవన్నీ కూడా నేను అతి దగ్గరగా చూడగలిగాను. ఈ దీక్ష ఆయన ఈరోజు మొదలుపెట్టింది మన కోసం, ఆయన కోసం కాదు, ఈ భూమి కోసం, ఈ భూమి మీద గోవు కోసం. భూమి బాగుండాలన్నా గోవు ఉండాలి, భూమి ప్రాణవాయువు తీసుకోవాలన్నా గోవు ఉండాలి. ఒక గోమయం గోచర భూమిలో గోవు తిరుగుతున్నప్పుడు ఆవు పేడ ఎక్కడైతే పడిందో దాని ప్రభావం 16 అడుగులు ఉంటుంది. ఇది శాస్త్రీయంగా రుజువు చేయబడినది. 16 అడుగులు లోపలికి వెళ్ళి వానపాములు బయటికి వస్తాయి. ఆ వానపాము ఎలా బయటకు వస్తాయంటే గోమయాన్ని అన్ని జీవరాశులు ఆకర్షిస్తాయి. ఈ మట్టి, ఒక గుప్పుడు మట్టి మనం తీసుకుంటే దాంట్లో ఈ భూమండలం కన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయి. అలాంటి సూక్ష్మజీవులు వానపాముల్ని పెంచి పోషించేది గోమయం. గోవు తిరిగిన చోట 16 అడుగుల లోతు నుంచి వానపాము పైకి కిందకి తిరుగుద్ది. W ఆకారంలో తిరుగుద్ది ఎక్కడ గోమయం పడిందో అక్కడ. అందుకని గోచర భూములు ఉండే పూర్వం, గోచర భూములు ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈ వానపాము కిందకి పైకి తిరగటం వల్ల ఎక్కడైతే ఆకాశం నుంచి నీరు జారుతుందో ఆ నీరు అనేది భూగర్భం వల్ల నిలబడే 16 అడుగుల్లో ఒక డ్యామ్ నిర్మాణం చేస్తాయి. నీటి ఆవిరి కణాలు అంటారు. వేసవి కాలంలో భూమి పైన ఎండిపోయినట్టున్న 16 అడుగుల్లో ఉన్న నీటి ఆవిరి కణాలు, ఇడ్లీ వేస్తే మూత మీదకి ఇడ్లీ అయినాక ఆవిరి ఎలా వస్తుందో అలా నీటి ఆవిరి కణాలన్నీ పైకి వచ్చి
పైన ఉన్న జీవరాశుల్ని, వృక్ష సంపదల్ని అన్నిటినీ పెంచి పెద్ద చేసేది గోవు మాత్రమే. చూస్తానికి పైన నేల ఎండిపోయి ఉంటుంది, కానీ వానపాములు చేసిన రంధ్రాల ద్వారా ఆ నీటి ఆవిరి కణాలు మళ్ళీ తిరిగి పైకి వస్తాయి. క్యాపిలరీ ఫోర్స్ అంటారు, కేశాకర్షణ శక్తి అంటారు. దీపాన్ని మనం పైన వెలిగిస్తే కింద నుంచి నూనె ఎలా అందుకుంటుందో అలా కేశాకర్షణ శక్తి ద్వారా నీటి ఆవిరి కణాలు పైకి వస్తాయి. ఈ జ్ఞానాన్ని మనం గురువులు నేర్చుకుని పాలేకర్ గారి విధానాన్ని గ్రామాల్లో చెప్పించగలిగితే భూమి ఒట్టిపోదు. ఒట్టిపోయిన గోవుని ఎవరు అమ్మరు. ఈ విషయాల మీద నేను నా సమయాన్ని రైతులకి జ్ఞానం ఇచ్చే పనిలో డిసెంబర్ 15 నుంచి గత సంవత్సరం నిన్నటి వరకు 4,000 మంది రైతులకి శిక్షణ ఇచ్చి నేను ఈరోజు ఉదయమే వచ్చాను. అంటే నగరానికి ఇన్ని రకాల పంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, గ్రామంలో గోవు ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు సంఖ్య ఒకవైపు పెరుగుతున్నారు, ఇంకొక వైపు ఇలాంటి శివకుమార్ గారు లాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తూనే ఉన్నారు గోవు కోసం, నంది కోసం. ఈ ఫోటోలు నాకు ఇప్పుడు చెప్తున్నారు శివకుమార్ గారు. ఎంత బాధ అంటే ఇవి ఈ సంవత్సరానికి అప్పుడే తీసుకొచ్చేసారు ఇంత చక్కని నందుల్ని. ఈ సంవత్సరం జరగబోయే బక్రీద్కి ఇప్పటికే అంటే నెల రోజుల ముందే ఇలాంటి నందులు మన గ్రామాల నుంచి వలస వచ్చేసినాయి, ఇక్కడికి తరలించబడ్డాయి. ఎవరు చేశారు? హిందువులే చేస్తున్నారు. అంటే ఈ జ్ఞానం కానీ మనం ఇస్తే ఎన్ని గో సంతతి పెరుగుద్ది ఈ నంది ద్వారా. పాలేకర్ గారు ఒకవైపు వ్యవసాయం గురించి చెప్తే, రాజీవ్ దీక్షిత్ గారు ఎద్దుగానగల గురించి చెప్తే అది నేను ఆచరించి 18 ఏళ్ల క్రితం 3 రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో 1200 ఎద్దుగానగలు వచ్చినాయి మనం చేయటం వల్ల. 1200 ఎద్దుగానగలు అంటే ఎన్ని ఎద్దులు బతికినాయి. తద్వారా ఈ నూనెతో, ఈ ఎద్దుగానగ నూనెతో ఎంతమంది ఆరోగ్యాలు బాగుపడినాయి. ఇవి రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు చెప్పేంత వరకు ఇది జ్ఞానం. ఇది భక్తి ఒకటే కాదు, భక్తితో పాటు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ద్వారా భక్తి. మరి ఈ విషయాలు పాఠ్యాంశాల్లో చేరిస్తే కానీ ఇది అవ్వదు. ఈ నందుల్ని తిరిగి మళ్ళీ కొనే ప్రయత్నం నా వంతుగా ఈ 5 నందుల్ని నేను కొనటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది పరిష్కారం కాదు, ఎట్టి మాత్రం పరిష్కారం కాదు. ఇది ఒక ఆట అయిపోయింది. హిందువులు అమ్ముతున్నారు, ఆ అమ్మిన రేటుకి డబల్ రేటుకి మళ్ళీ మనం కొంటున్నాం. ఎన్ని ఆవులు కొంటాం, ఎంతమంది దగ్గర కొంటాం? ఇది ఎప్పటికీ పరిష్కారం కాదు. కానీ జ్ఞానాన్ని ఇవ్వటం, మీరు ఈరోజు శివకుమార్ గారు ఇక్కడ పెట్టారని కాదు, పాలేకర్ గారి పుస్తకాలు చదవండి, మీ ఊర్లో రైతులకి జ్ఞానాన్ని ఇవ్వండి, మీరు ఆచరించండి. రైతులు మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 25,000 మంది రైతులను తయారు చేశాం మేము. వాళ్ళెవ్వరూ ఆవు నమ్మరు, ఒట్టిపోయిన ఆవుని కూడా చక్కగా చూసుకుంటారు. ఈ జ్ఞానం పోకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటాం మనం. ఒక ఆవు ఉంటే 20 నుంచి 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు. ఒక్క పేడతో ఇంత చేయొచ్చు. భూమి పులకరిస్తుంది. దీనికి సంబంధించి తెలుగువారు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మా తాత ఉన్నప్పుడు ఈ నందులుండేవి, మా నాన్న ఉన్నప్పుడు ఈ నందులుండేవి, అవన్నీ పోతున్నాయి, ఇప్పుడు లేవు అని బాధపడకుండా మీరు ఈ నందులు కొనండి. ఇంకా 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 చాలా వస్తాయి. కొని మీ ఊర్లో గోశాలకి అప్పచెప్పండి. గో సంతతి కోసం, లేదా గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి, లేదా ఎద్దుగానగల వాళ్ళకి
ఏదో విధంగా ఇవి కొనటం అనేది చేయండి. రోడ్ల మీదకి మీరు రాకపోయినా అర్ధరాత్రి పూట వాహనాల్లో తరలించిపోతున్నా ఇలాంటి టైంలోనే మీరు స్పందించండి. మీ ఊరు వాళ్ళందరూ కలిసి ఒక నందిని కొనండి. మీ కాలనీలో వాళ్ళందరూ కలిసి ఒక నందిని కొనండి. మీ చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి ఒక నందిని కొనండి. మీ కాలేజీ టీం అంతా కలిసి ఒక నందిని కొనండి. మీ ఆఫీసులో కొలీగ్స్ అందరూ కలిసి ఒక నందిని కొనండి. అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు. ఒక అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక నందిని కొనవచ్చు. ఇలా మనం మన చేతుల్లో ఏది ఉంటే అది ఒక నందిని కొని మీ ఊరికి దీన్ని గో సంతతి కోసం అందించండి. కిందటి సంవత్సరం 40 నందులు కొన్నాం. కానీ అది పరిష్కారం కాదని తెలుసు, కానీ వేరే దారి లేదు. కానీ అవి సంతతి మంచి ఆవులు దాని ద్వారా పుట్టినాయి. గో మహాక్షేత్రంలో కూడా ఆ నందుల ద్వారా పిల్లలు పుట్టినాయి కదండి. మరి చూడండి, ఒక్క సంవత్సరంలో మళ్ళీ గో సంతతి ఆ రోజు నా కత్తి కాటుకు అది తగలకుండా ఉండటం వల్ల సంతతి పెరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ సమస్యకి ఇది పరిష్కారం కాకపోయినా ఈ చూపించిన 5 నందుల్ని నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మన హైదరాబాదులో బక్రీద్కి లక్షలాది గోమాతలు తలలు తెగుతూ ఉంటే రక్తమై ఏరులై మూసీ నదిలో కలుస్తూ ఉంటే ఆ మూసీ నదిలో కలిసిన రక్తము నదిలో కలిసి సముద్రంలో కలిసి ఆవిరిగా మారి నీకు తాగడానికి మంచినీళ్ళ రూపంలో వచ్చింది గంగామాత, గోమాత. అలాంటి గోమాతని 700 సంవత్సరాల నుంచి గోమాతని సప్పరించి 250 రకాల దేశీ గోవులు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా గోవులు లేవు. ఒక మహానుభావుడు, ఒక యోధుడు, ఒక వీరుడు అయినటువంటి అసలు హిందూ ధర్మం అంటేనే గోమాత ఉంటేనే హిందూ ధర్మం. అలాంటిది ఈరోజు కొల్లిశెట్టి శివకుమార్ గారు వేలాది గోవులు రక్షించి తన ఆస్తులు మొత్తం కూడా గోమాతలకి గ్రాస్ అందిస్తూ నిరంతరము అనుక్షణము రాత్రి పొగులు నా తల్లి గోమాత సంతతి నాశనమవుతా ఉందే, నా గోమాతను వధిస్తున్నారే, గోమాతను వధిస్తే హిందూ ధర్మం ఉంటుందా? గో సంతతి నాశనం అయితే ఈ భూమి మీద ఎవరు బతకరు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఏమయ్యా రాజకీయ నాయకులారా, మీరేమో లోక్సభలో అసెంబ్లీలో గంటకి ఛాయ్ కావాలా, ఎండాకాలం వస్తే మజ్జిగ కావాలా, లస్సీ కావాలా, వెన్న కావాలా? నువ్వు ఓట్లకు వచ్చినప్పుడు గోమాతకి పూజ చేసి హిందువుల ఓటుతో గెలిచి ఈరోజు గోహాంతకులతో చేతులు కలిపేటువంటి దుర్మార్గుడు రాబందులు రాక్షసులు రాజకీయ నాయకులు. హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, గోమాతకి హంతకులు ఎవరో కాదంటే రాజకీయ నాయకులు రాబందులే. అలాంటి రాబందులు ఏమయ్యా ఓ హిందువులారా, నీ హైదరాబాద్ లో నీ కన్న తల్లికి అమృతం అందించిందయ్యా గోమాత. అలాంటి గోమాత అడవులోకి వెళ్ళి విషమిచ్చే ఆకులు నవ్వులి మింగి ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకొని నీ తల్లికి అమృతం అందించిందయ్యా గోమాత. తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు, అంటే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన తల్లి గోమాత ఇక్కడ అమృతము దాగి శక్తిని నింపుకొని 9 మాసాలు మోసి 3 సంవత్సరాలు అమృతం అందించి ఈ దేహంలో శక్తిగా మారిందయ్యా గోమాత. అలాంటి గోమాతను రక్షించకుండా, గోమాతను కాపాడకుండా ఈరోజు గోమాతలు రక్తమై ఏరులై నదిలో కలుస్తూ ఉంటే గోమాత బతకాలని సంవత్సరాల నుంచి ధర్మ పోరాటం చేసినట్టు మహానుభావుడయ్యా శివన్న గారు. అలాంటి శివన్న ఈరోజు నా గోమాత బతకాలా, బక్రీద్ వస్తా ఉంది, లక్షలాది గోమాతలు రక్తమై ఏరులయ్యి మూసి నదిలో కలుస్తా ఉంది, నా తల్లి బతకాలని ఈరోజు ప్రాణాలు తెగించి అమర నిరాహార దీక్ష చేస్తుంటే హిందువులు ఉన్నారా చచ్చిపోయారా? హైదరాబాద్ లో నువ్వు ఏసీలో కూర్చొని కుంభాలు మద్యం తాగుతూ బిర్యానీ తింటూ నా భార్య నా బిడ్డలు నేను బాగుంటే చాలు అంటే అది స్వార్థం.
ఏమన్యాయం చేసిందయ్యా గోమాత మీకు? సమస్త మానవాళిని కాపాడిందానిక? ఒక ఆవు పిడక కాల్చి యజ్ఞం చేస్తే 100 టన్నులు ఆక్సిజన్ తయారవుతుందయ్యా గోమాత. చెట్టు నుంచి కదయ్యా వచ్చేది గాలి, శ్వాస. గోమాత పెట్టిన భిక్ష. ఈరోజు 40 ఏళ్ళ కిందట, బాగా వినండి అయ్యా హిందూ బంధువులారా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎక్కడికి పోయారు స్వామీజీల మఠాధిపతులు? ఎక్కడ పోయారు హిందువులు? వినాయక స్వామి వేడుకలు వస్తే అంగరంగ వైభవంగా వేలాది మంది, లక్షలాది మంది, కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు మీదకి వచ్చి మనము స్వామివారికి ఊరేగింపు చేస్తూ ఉంటామే. గోమాత లేనప్పుడు, గోవుని రక్షించలేని వాడు, గోమాతని కాపాడలేని వాడు, మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా అర్థమే. ఇక్కడ గోమాత రక్షించకుండా నువ్వు తిరుమల కొండ ఎక్కి నువ్వు గోవిందా అన్న పాపమే, ఆ కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు బాగా వినాలి రైతులు కూడా, హిందూ బంధువులారా, 40 ఏళ్ళ కిందట లారీలు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా? అలాంటి 40 ఏళ్ళ కిందట గో సంతతి పగులంతా వ్యవసాయం చేసి కండల కరిగించి నిన్ను కాపాడిందానిక? ఎద్దల బండి ద్వారా పట్టణాలకు వెళ్ళి సరుకులు కొనుక్కొని ఇంటికి వచ్చేవాళ్ళమయ్యా గోమాత సంతతి ద్వారా. అలాంటి గో సంతతిని నిన్ను కాపాడిందానిక? ఈరోజు టాటర్ పనిముట్లు అలవాటు నేర్పించి రైతులను పక్కదారికి మళ్లించి పాస్పోర్ట్ ఏరియా కెమికల్ పదార్థాలు అలవాటు నేర్పించి ఈరోజు పూర్తిగా సనాతన ధర్మానికి పత్రూపమైన గో సంతతి నాశనం అవుతా ఉంటే, ఈరోజు మన హిందువులు హైదరాబాద్లో సాయంత్రం 6 దాటితేనే బారు షాపుల్లో బిర్యానీలో తింటూ విలాసం జీవితం గడుపుతున్న ఓ దుర్మార్గులరా, మనమా హిందువులం? నీ కన్న తల్లిని, నీ గోమాతని మెడ మీద కత్తి పెడితే నరుగుతూ ఉంటే, గోమాతలకు రక్తమై ఏరులై మూసి నదిలో కలుస్తూ ఉంటే, నువ్వు ఇంట్లో కూర్చొని హాయిగా లస్సీ మజ్జిగ ఎలాగ తాగుతున్నారా? విశ్వాసమైన గాత కూడా కుక్కకి బిస్కెట్ పెడితే విశ్వాసం చూపిస్తుంది. అందుకే మన విశ్వాసం లేని ఘాతకులం, పనికమాల హిందువులం, మనమా హిందువులం. ఇంతమంది ఎక్కడి నుంచో వచ్చారు హైదరాబాదు, నల్గొండ, కరీంనగర్, నిజామాబాదు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది గోప్రేమికులు, గోరక్షకులు వస్తే, సంఘీభావం చెప్పడానికి వస్తే ఎక్కడ పోయారు హిందువులు? సినిమా ఫీల్డ్లో, నిజ జీవితంలో సినిమాల్లో మాత్రము గోమాతని బాగా చూపిస్తారు. సినిమా ఫీల్డ్లో, నిజ జీవితంలో మాత్రం జీరో. సినిమా చరిత్రలో జీరో అయిపోయింది. ఏమయ్యా, గోమాతకి కులము మతము చూపిస్తే ఈ భూమి మీద ఏ ఒక్కడికి కూడా మానవుడికి పాలు అందించదయ్యా గోమాత. అలాంటి గోమాత మాతృత్వానికి ప్రతిరూపమయ్యా గోమాత. ఈరోజు గాడిద, పంది 2 గ్రాస్ చేసిందే జెర్సీ. ఆ జెర్సీ కెమికల్ పాలు తాగి మనం చనిపోతున్నాం. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తు చేసుకోవాలా సార్, మీరు గంటకి డ్యూటీ చేస్తున్నారంటే మీకు ఓవర్గా ఎక్కువ డ్యూటీ పడినప్పుడు మీకు కూడా ఛాయ్ అందించి మిమ్మల్ని కూడా కాపాడుతుంది సార్ గోమాత. సార్, గోమాతను రక్షించండి సార్. గోమాత అంటే మీ అమ్మ సార్. సార్, మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ అమ్మ గోమాత విషమిచ్చే ఆకులు నవ్వులి మింగి మీ అమ్మకి అమృతం అందించింది సార్. సార్, 9 మాసాలు మోసింది సార్. 3 సంవత్సరాలు అమృతం అందించింది సార్. సార్, ధర్మం అంటే ఏమిటో కాదు సార్, ధర్మం అంటే అమ్మ సార్. అలాంటి భర్తమాత సార్, భూదేవి తల్లి గోమాత సార్. సార్, అయ్యలారా, ఇది అందరికీ, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అమ్మ లేకపోతే భూమి మీద ఎవరు లేరు సార్. ఇప్పుడు మనం తాగేది కూడా ప్యాకెట్ పాలే సార్, కెమికల్ పాలు సార్, అది యూరియా పాలు సార్.
అది విషం లాంటి పాలు సార్. ప్రకృతి వ్యవసాయం అంటే 1 ఎకరాకి 2 పుట్లు మాత్రమే ఒడ్లు గింజలు పుడతాయి సార్. పాస్పర్ట్ యూరియా కెమికల్ పదార్థాలు వాడి అది పీల్చి క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు సార్. అయ్యాలారా, ధర్మం అంటేనే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే, ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది సార్. సార్, రాజకీయ నాయకుడు ఇప్పుడు ఉంటారు, రేపు పోతారు సార్. మన గో సంతతి నాశనం అయితే హిందువుల వినాశనం, ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. అమ్మేవాడు, కోసేవాడు, తినేవాడు, చూసేవాడు నా భార్య బిడ్డలు బాగుంటే చాలు, నేను హాయిగా ఉంటే చాలు, నాకు మజ్జిగ అందించినా, వెన్న అందించినా, నెయ్యి అందించినా, నా గృహానికి ఇల్లు కట్టుకోవడానికి నాకు గోమాత ప్రవేశించిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా భార్య బిడ్డలు బాగుంటే చాలు, ఎవడట్టపోతే నాకెందుకు. ఎందుకంటే గోమాతని ఆట వస్తువులాగా చూసుకున్న కిరాతకమైనటువంటి మానవత్వం లేనటువంటి మనమా హిందువులం. హిందువు అంటేనే గోమాతని కాపాడేవాడు హిందువు, గోవుని రక్షించేవాడు నిజమైన హిందువు. ఈరోజు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే గుంట నక్కల్లాగా, రాబందుల్లాగా హిందూ ధర్మానికి ముందేమో వచ్చి ఓట్ల కోసం వచ్చి దండాలు పెడతారు, కాళ్ళకు దండాలు పెడతారు, గో పూజ చేస్తారు. మళ్ళా గోహంతకులతో చేతులు కలిపే వాళ్ళని కూడా ఏమంటారంటే అసురు లాంటి వాళ్ళే. హిందూ ధర్మానికి నమ్మక ద్రోహం చేసే ఏ రాజకీయ నాయకులైనా కూడా గోహంతకులతో చేతులు కలిపే వాళ్ళని ఏమంటారంటే అసురు లాంటి వారే. ఆ అసురే కరుణు పాత్ర. కరుణుడు అంటేనే ఎవరగాడు, దుర్మార్గులతో చేతులు కలిపిన వాడిని కరుణు పాత్ర. ఆ కరుణుడు వంశము, కౌరవుల వంశము నాశనమైంది. అలాగే హిందువుల యొక్క మీరు ఓటుతో గెలిచి గోహంతకులతో చేతులు కలిపితే మీరు కూడా మహాపాపాన్ని మూట కట్టుకున్నట్టు గుర్తుపెట్టుకో. నువ్వు తాగేది మజ్జిగ, వెన్న, నెయ్యి, పాలు, అమ్మ పాలు, రొమ్ము పాలు తాగి రొమ్ముల పైన తన్నే కషాయంతుకులరా, ఓ రాజకీయ నాయకులరా, ఓ రాబందులరా. ఈరోజు నీ తల్లుల్ని నడి బజారులో గోమాతలి మెడల్ని వదిస్తుంటే, రక్తమై ఏరులై మూసి నదిలో కలుస్తూ ఉంటే రేపు కూడా ఇదే విధంగా నీ తలలు కూడా ఇదే విధంగా నరుగుతారో అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు గో సంతతి నాశనం చేశారు, రేపు నీ మానవ ప్రాణం ఇదే విధంగా గాల్లో కలిసిపోవాల్సింది గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం. గోమాత బతకాలని జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో నిలబడితే మన హిందువులు వచ్చినటువంటి గలకారమైన మందుకి మద్యానికి బానిస అయిపోయి గోమాతతో చేతులు కలిపి గోమాత బతకాలని నిలబడితే మన హిందువులు ఇచ్చిన ఓట్లు 70 ఓట్లు. అంటే హిందువులు 70 మంది మాత్రమే ఉన్నారు, మిగతా అంతా చచ్చిపోయి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, చచ్చిపోయిన పాములతో సమానమని ఇది నా యొక్క అభిప్రాయం. ఏమయ్యా ఓ హిందూ బంధువులారా, ఈరోజు గోరక్షకుల పైన కేసులు వేస్తున్నారు. గోమాతను రక్షించేవారు, గోమాతని కాపాడేవాడు ఆస్తులు అమ్ముకుంటూ కేసులు వేయించుకుంటూ జీవితాన్ని త్యాగం చేశారయ్యా గోప్రేమికులు. వాళ్ళు నిజమైన హిందువులు, వాళ్ళు నిజమైనటువంటి భూదేవి తల్లి అయినటువంటి గోమాత యొక్క పుత్రులు. ఇంతమంది హిందువులుంటే ఈరోజు ఇక్కడికి దాదాపుగా ఒక 55 మంది వచ్చారు. ఇన్ని కోట్లాది మంది హైదరాబాద్లో ఉంటే 55 మంది హిందువులు వచ్చేది. ఏమయ్యా అచ్చుకులారా, ఓ అచ్చుకులారా, మీకు కొంచెమైన సిగ్గు మాన మర్యాద ఉందా? ఈరోజు శివకుమార్ గారు అమర నిరాహార దీక్ష చేస్తుంటే ఏమయ్యా అచ్చుకులారా, మీరు కూడా ప్యాకెట్ పాలు వాడి గోసతని కాపాడక, గోవుని రక్షించక మీరు కూడా
జెర్సీ పాలు సంబంధించిన ప్యాకెట్ పాలు వాడి మీరు కూడా కర్మ సిద్ధాంతం తెచ్చుకోవద్దని మనం చేస్తూ ఉన్నాం. నీళ్ళు మిత్రమా, నీళ్ళు ఇవ్వ, మంచినీళ్ళు. ఈరోజు మన గుడికి పోతా ఉన్నాం, అర్చకులలో కూడా మార్పు రావటం లేదు. అర్చకులు కూడా మీరు కూడా రోడ్లపైకి వచ్చి మేము ప్యాకెట్ పాలు వాడము, ప్రతి ఇంటిలో గోవు ఉంటేనే, గోవు యొక్క పాలు ఇస్తేనే మేము అభిషేకం చేస్తాం, లేకపోతే మేము అభిషేకం చేయమని ఒక్కసారి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు మాట్లాడితే గోమాత బతుకుదా, గోమాత రక్షించబడదా? ఈరోజు మీరే దక్షిణం కోసము డబ్బుల కోసము కక్కుతుబడి ప్యాకెట్ పాలు వాడుతూ ఉంటే వాళ్ళు కూడా ప్యాకెట్ పాలు తెస్తానే ఉండరు. ఈరోజు మీరు కూడా గోశాపానికి గురి కావాల్సిందే. ఇంతమంది హైదరాబాద్లో స్వామీజీలు ఏమైనారయ్యా? ఎక్కడికి పోయినారు మీరు? పేరుకి మాత్రం స్వామీజీలు మీరు. ఈరోజు హైదరాబాద్లో ఇన్ని వేలాది గోలు వదిస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ ప్రాణాలు తెగించి అమర నిరాహార దీక్ష చేపట్టాడయ్యా మహానుభావుడు. అలాంటి మహానుభావుడికి సంఘీభావం చెప్పాలా? మద్దతుని నిలవాలని కొంచెమైనా సిగ్గు మనద లేదా స్వామీజీలకి నడుతున్న మఠాధిపతులకి? నిజామాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లా, నెల్లూరు జిల్లా, కడప, 2 తెలుగు రాష్ట్రాల నుంచి గోప్రేమికులు వచ్చారయ్యా. నా తల్లిని కాపాడుకోవాలా, నా తల్లిని రక్షించుకోవాలా అని చెప్పి ఇక్కడికి 55 మందికి పైగా వచ్చారయ్యా. వీళ్ళు నిజమైన హిందువులయ్యా. ఇంతమంది హిందువులు హైదరాబాద్లో ఉంటే చచ్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఓ రాజకీయ నాయకులారా, సిగ్గులేని పడికమాలి ఎదవలారా, మీ అమ్మ మీకు పాలు అందించిందయ్యా మీ గోమాత. ఏ ఆసుపత్రికి పోయినా, ఏ డాక్టర్ దగ్గర పోయినా, అమ్మా పిండము ఎదుగుదల కావాలంటే గోమాత పాలు తాగితేనే పిండము ఎదుగుదల అవుతుంది. గోమాత పాలు తాగకపోతే పిండము ఎదుగుదల కాదమ్మా అని డాక్టర్లు చెప్తారు. గుర్తుపెట్టుకోవాలా? గో సంతతి నాశనం అయితే యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, జలప్రలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతా ఉన్నా. కరోనా వైరస్ వచ్చింది, దాదాపుగా 20 కోట్ల మంది కాలగర్భంలో తీసుకొని పోయింది. ఒక పక్క ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. మన హైదరాబాద్లో ఆల్ కబీర్లో రోజుకి లక్షలాది గోమాతలు వధిస్తున్నారు. మనమా హిందువులం? ఏమయ్యా? గోమాత 800 డిగ్రీలు వేడి నీళ్ళు కాగబెట్టి ముఖం పైన చల్లుతూ ఉంటే, కళ్ళు గుడ్లు ఊడిపోతుంటే, రక్తము కారుతూ ఉంటే నీ తల్లి కనపలేదా? నీ కూతురు కనపలేదా? నీ తల్లికి నీ కూతురికి అమృతం అందించింది కదా గోమాత. సమస్త మానవాన్ని రక్షించే గోమాతకి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు గానిగిద్దులాగా కూర్చొని మిత్తుల వేలో ఏసీ ఆన్ చేసుకొని బిర్యానీ మసాలా కూతుంటూ మద్యం తాగుతున్నావు. నువ్వా హిందువు? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, చేసిన కర్మలు వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా? ప్రతి ఒక్కరికి పేరున హిందూ ధర్మం అంటేనే గోమాత. గో సంతతి నాశనం అయితే ఈ భూమి మీద ఎవరు కూడా బతకరు. ఇది గుర్తుపెట్టుకోవాలా? గో సంతతి ఉంటేనే మానవుడు మనుగుడా. గో సంతతి నాశనం అయితే వినాశకాలమే ఇప్పుడు బుద్ధి. జై గోమాత. ఈరోజు మనం అందరం కూడా గోమాతలని రక్షించాలి, గోజాతిని రక్షించుకోవాల్సినటువంటి ఆఖరి తరం మనమేనటువంటి ఒక ఆలోచనతోని నిత్యం గోవధ జరుగుతున్నది. ఇది ఒక బక్రీద్ సందర్భమే కాదు, ప్రతిరోజు కూడా బక్రీదే తెలంగాణలో. ఇలాంటి పరిస్థితుల్లో గోవుని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచనతోని జనవరి 3వ తారీఖు సరిగ్గా 4 నెలల క్రితం మనం ఈరోజు ఆమర నిరాహార దీక్ష చేపట్టబోతున్నామని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులను అందరినీ కూడా సంప్రదించి ఉన్నత అధికారులకు అందరికీ కూడా ఒకటే విషయం తెలియజేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం పెట్టుకునే అవసరం లేదు, అసెంబ్లీలో తీర్మానం చేసే అవసరం లేదు,
ఎటువంటి నిర్ణయాలు తీసుకోకముందే 1977లో గోవధ నిషేధ చట్టాలని ఆ రోజు రూపొందించడం జరిగింది. ఆ చట్టాలని పేపర్లకే కాగితాలకే పరిమితం కావద్దు, ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఒక కానిస్టేబుల్ కూడా ఈ కాగితాలు పట్టుకొని తన ధర్మాన్ని తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఈ గోవులను రక్షించేటువంటి చట్టాలు 1970లో రూపొందించడం జరిగింది. మరి మీరు ఎందుకు ఆ వైపు ప్రయాణం చేయడం లేదు? ఓల్డ్ సిటీ వైపు వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి యూనిఫామ్కి మీరు ఎందుకు పని చెప్పడం లేదని చెప్పి నేను వారిని ప్రశ్నించడం జరిగింది. దాదాపు 8 పాయింట్స్తో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి, డీసీపీ గారికి, ఏసీపీలకి, సర్కిల్ ఇన్స్పెక్టర్లకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నిత్యం జరుగుతున్నటువంటి గోవధ అరికట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పినప్పుడు వారు కూడా ఈసారి మేము పకడ్బందీగా చేస్తాం, మీరే చూడండి అని చెప్పారు. కానీ పోలీసుల కళ్ళు గప్పి దొంగ మార్గంలో అక్రమంగా రవాణా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. మనం ఇక్కడ దీక్ష చేస్తున్నప్పటికి కూడా అక్కడ గోవులను కోసిపడేస్తున్నారు. ఇది శాశ్వతంగా ఆగిపోవాలి. ఈ భూమాతకి గోమాతను అప్పజెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇది కేవలం ఒక శివకుమార్కి సంబంధించినటువంటి సమస్య కానే కాదు. గోవు మన అందరిది. గోజాతి మన పూర్వీకులు అందరూ రక్షించుకొని దాన్ని సంరక్షిస్తూ వాళ్ళ ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని అనుభవించారు. ఈరోజు మనం అందరం కూడా అనారోగ్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ అంబులెన్సులు ఎక్కుతూ హాస్పిటల్కి పోతున్నాం ఆవును దూరం చేసుకున్నందుకు. అలాంటి ఆవుని రక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. కూత వేట దూరంలో కోతకు పోతున్నటువంటి గోవులను రక్షించుకోలేనటువంటి సమాజంలో మన బ్రతికినా చనిపోయినటువంటి సమానమే. అంటే బ్రతికి ఉండి కూడా ఒక మూగజీవి కోసం మనం చేయలేనటువంటి పరిస్థితిలో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. పాలకుల్లో చలనం కల్పించే అవసరం లేదు. పోలీస్ యంత్రాంగం పటిష్టంగా పనిచేసినట్టు అయితే ఈరోజు మనం దీక్ష కూర్చున్న అవసరమే లేదు. అయినప్పటికీ కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చాం. వచ్చినటువంటి గోరక్షకులు, గోబంధువులు అందరూ కూడా మన తల్లిని రక్షించుకోవాలని ఒక తపనతోని వచ్చారు కాబట్టి ఈ దీక్షని ఇలాగే కొనసాగిద్దాం. చివరి శ్వాస వరకు గోవు కోసం నిలబడదాం. ఆ గోమాతల్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరం ఏకమవుదాం. ఆవుని రక్షించుకోవాల్సిన ఆఖరి తరం మనమైనటువంటి మర్చిపోకుండా ఈ దీక్షని ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం నుండి ఒక ప్రకటన ఖచ్చితంగా గోవధ నిషేధ చట్టాలని మేము ఖచ్చితంగా కఠినంగా అమలు చేస్తామని ఒక ప్రకటన వచ్చే వరకు మనం ఈ దీక్షా స్థలం నుంచి విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సాక్షాత్తు ఆ భగవంతుని సన్నిధిలో కూర్చున్నాం కాబట్టి మనకు ఆ భగవంతుని ఆశీస్సులే శ్రీరామ రక్షగా ఉంటాయి. గోమాత ఆశీస్సులు ఎల్లవేళలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క బక్రీద్ ఇంకొక 26 రోజుల్లో బక్రీద్ పండుగ రాకపోతుంది. ఒక మతానికి పండుగ, ఇంకొక మతానికి దుఃఖం మిగలకూడదనే ఒక ఆలోచనతోనే ఈ దీక్షకి మనం పిలుపునిచ్చాం. నిత్యం గోరక్షకులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి గోవులను రక్షిస్తున్నప్పటికీ కూడా అది పరిమితంగానే జరుగుతున్నది తప్ప శాశ్వతంగా జరగట్లేదు. కాబట్టి మనం నిద్రపోతున్నటువంటి సమయంలో కొన్ని వేల గోవులు హైదరాబాద్కు వచ్చేస్తున్నాయి. దీన్ని ఆపాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టే ఈ ఆమరణ నిరాహార దీక్ష ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా గోవు కోసం మనం అందరం కూడా అక్కడ కూర్చున్నామంటే ప్రభుత్వం నుండి పోలీసు అధికారులకి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా అందుతాయని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఇది జరగాలని, ఆ గోమాత బ్రతకాలని మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి జిల్లాలకి కూడా వచ్చారు. శ్రీశైలం నుంచి వచ్చారు, అచ్చంపేటకి వెళ్ళి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి వచ్చారు, కొంతమంది కరీంనగర్కి వెళ్ళి వచ్చారు. వాళ్ళందరినీ కూడా మీరు నిరాహార దీక్షలో కూర్చోగల శక్తి మీకుంటే కూర్చోండి. కూర్చోలేని వారు ఇక్కడ వారికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం. వారి తిని మీద మీరు కూర్చోవచ్చు. కేవలం మనం సైలెంట్గా కూర్చుంటే భగవంతుడు చేసే పని భగవంతుడు చేస్తాడు.
ఈ ప్రకృతి మనకు ఆ విధంగా సహకరిస్తుంది. మనలో త్రికరణ శుద్ధితోని మనం ఏ కార్యక్రమం చేపట్టినా ఆ ప్రకృతిలో భాగమైనటువంటి వెన్నుముక్క లాంటి గోమాత ఈ భూమాతకి కాదు యావత్ ప్రపంచానికి ఆత్మ మన గోమాత్మ. అలాంటి ఆత్మ గోమాత మనని ఖచ్చితంగా ఈ దీక్షని సఫలీకృతం చేస్తుందనే ఒక ఆలోచనతో మనం ఖచ్చితంగా ఇక్కడనే కూర్చుందాం. పోలీసు వారు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే మా దీక్ష శాంతియుతంగానే కొనసాగుతుందని అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దీక్ష వల్ల ఒక ప్రభుత్వంలో ఒక కదలిక రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున గోభక్తులకి, మన గోరక్షకులకి, అదేవిధంగా విజయరామ్ గారికి, మన కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారికి, చంద్రస్వామి గారికి, గుప్తా గారికి, శ్రవణ్ గారికి, మన శంకర్ గారికి, పవన్ గారికి, సంగమేశ్వరాచారి, అందరు మిత్రులు, మన రెడ్డన్న, అందరూ, మన కేదార్, శంభు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ గోమాతలే, మీరందరూ నందీశ్వరులే. సో మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరించి ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గోరక్షక్ హనుమాన్ జీ మహారాజ్ కి, గోరక్షక్ హనుమాన్ జీ మహారాజ్ కి. ఈ నినాదం మాకు పత్మేడ స్వామీజీ నేర్పించాడు. అంటే గోవుల్ని రక్షించడానికి శక్తి సామర్థ్యాలు బలవంతుడు హనుమంతుడే. కాబట్టి గోరక్షక్ హనుమాన్ జీ మహారాజ్ కి జై. గోవులను రక్షించే హనుమంతుడా, నువ్వే నీకే జేజేలు పలుకుతున్నావు, గోవును రక్షించమని హనుమంతుడు వేడుకుంటే ఆ శక్తి మనలో హనుమంతుడు కలిగిస్తాడని ఒక భావనతోనే గోరక్షక్ హనుమాన్ జీ మహారాజ్ కి జై గోమాత. నా పేరు ఆరపల్లి సాయిలు, ప్రజాపతి, నిజామాబాద్ జిల్లా నుండి రావడం జరిగింది. ఈ నిరాహార దీక్షకు ఇంతకుముందు కూడా శివస్వామి గారు చేసినప్పుడు కూడా రావడం జరిగింది. ఈరోజు కూడా మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ గోమాత గురించి, అమర నిరాహార దీక్ష గురించి కూడా మీడియా ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. సో మరి ఈరోజు ఈ హనుమాన్ ప్రాంగణంలో అమర నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి శివకుమార్ సార్ గారు మరియు ఇక్కడ సభ మీద ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గోమాతను కాపాడితేనే మనం అందరము సురక్షితంగా ఉంటాము. మరి గత ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మరి అదే సీఎం గారు గతంలో మా ప్రభుత్వం వస్తే గోమాతలకు రక్షణ కల్పిస్తాము, ఎక్కడైతే గోమాతను చేస్తారో వాళ్ళందరినీ అరికట్టి జైల్లో వేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సీఎంగా కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడైనా కానీ ఆ సీఎం గారు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకొని మరి త్వరలో జరగబోయే బక్రీద్ పండుగకు మా గోమాతలను కూడా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వందే ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఇలాంటి అమర నిరాహార దీక్షకు మనమందరము మరి శివకుమార్ సార్ గారికి అందరము మద్దతు తెలపాలి. అలాగే వారికి కూడా భగవంతుడు కూడా ఇందాక చెప్పారు, హనుమంతుడు భగవంతుడు కూడా వారికి ఆశీస్సులు ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉంటుంది. గోమాత యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శివకుమార్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై గోమాత, జై జై గోమాత. मैं पुरुषोत्तम गुप्ता, समर्थ कामधेनु गौशाला जियागुड़ा से। हम सत्य सनातन धर्म की तरफ से आज जो शिवन्या के सानिध्य में निराहार दीक्षा पर बैठे हैं, उसका कारण एक ही है कि हैदराबाद में पूरे ऑल इंडिया के मुकाबले हैदराबाद में सबसे ज़्यादा गौहत्या चल रही है। गौहत्या अब हमारे ऑफिसर्स और मिनिस्टर्स क्या कहते हैं कि गौ नहीं काट रहे हैं, बैल काट रहे हैं। ये कहाँ की बात है कि अम्मा को बाबा के बिगड़ छोड़ देना। हमारे नंदीराज हर मंदिर में सबसे पहले देखे जाते हैं। गौ माता तो भी मंदिर में नहीं रहती है, नंदीराज छोटा बड़ा मंदिर कोई भी रहो, मंदिर में सबसे पहले पूर्ण गौ माता के साथ नंदीराज के दर्शन होते हैं। और अगर जब तक ये धरती पर गौ माता की हत्या होती रहेगी, सनातन धर्म का नुकसान होगा, साथ ही साथ भारतवर्ष की तरक्की नहीं होगी और
जो फसल होने की है किसानों की वो भी नष्ट होगी। ये सरकार को ध्यान देना पड़ेगा। हमारे मुख्यमंत्री जी ने कहा था कि मैं आने के पश्चात गौ हत्या बंद करा दूंगा, उस पर भी हम उनका ध्यान आकर्षित करना चाहते हैं, क्योंकि आप ये ऐसे लोगों से हाथ मिला लिए हैं। हम समझते हैं आपकी मजबूरी, कुर्सी के चक्कर में आप उन लोगों से हाथ मिला लिए हैं जो गौ हत्या करते हैं। हमारी प्रार्थना आपसे है कि ये चंद लोगों के वोट से आप नहीं जीत सकते। हम सनातन और हिंदू धर्म के वोट से आप जीतते हैं। ये लोग तो आपको वोट के नाम पर खाली ब्लैकमेल करते हैं कि हम एक हैं, हम आपको वोट दे रहे हैं, हमारे वोट से तुम सीएम बनने वाले हैं, पीएम बनने वाले। ये सब बेकार की बात है। आप सनातन धर्म को साथ रखिए। जिस तरीके से मोदी जी ने अपनाया है कि 70-80% लोगों को एक साथ लेकर ये माइनॉरिटी मेजॉरिटी सब छोड़ के वो लोगों ने सनातन को पकड़ा है और राज कर रहे हैं आज 15 साल से, उसी तरह सीएम साहब रेवंत रेड्डी जी, मेरी भी आपसे प्रार्थना है कि हम सनातन धर्मी की कदर करो, आप उनको नियत मत करो। जैसे कि आपने पिछली भाषा में कहा था हम मुसलमान हैं, कांग्रेस मुसलमान है, इस तरह के व्याख्यान भी बंद कीजिए आप, ताकि हम हिंदुओं को कांग्रेसी बोलने पे भी शर्म आएगी और कांग्रेसी को वोट देने को जाने को भी हिंदुओं को शर्म आएगी। इसलिए सनातन धर्म का आप अपमान करना बंद कीजिए और गौ की रक्षा कीजिए। आपको कानून बना हुआ है, आपको कोई नया इनसे दुश्मनी लेना नहीं है, कुछ भी नहीं है। 1977 एक्ट बताता है कि गौ हत्या और बैल हत्या किसी भी वंश में नहीं होनी चाहिए। आज बूढ़ा होने के बाद भी उसे छोड़ देना चाहिए, काटना नहीं चाहिए। काटने के लिए बकरे बैल बहुत है और दूसरे जानवर बहुत है, मुर्गी वगैरह, गाय, और ये जो बैलों को काटा जा रहा है केवल सनातन धर्म का अपमान करने के लिए ही काटा जा रहा है और देश को नुकसान पहुंचाने के लिए काटा जा रहा है। सनातन धर्म एक ऐसा धर्म है जो सहिष्णुता से भरा हुआ है। जिस दिन सनातन धर्मी लोग अपने आप पे आ जाएंगे उस दिन एक भी गौ माता की हत्या नहीं होगी। ये मेरा चैलेंज है और मैं आपको बता रहा हूं कि आप ये सनातनियों को कमजोर मत समझे। ये इनकी एक सहिष्णुता, इनकी सहन शक्ति की आप परिचय मत लीजिए। आप अगर ये ज्यादा करेंगे तो बहुत पछताएंगे। जिस दिन ये लोग लेके निकल जाएंगे, अपना सर पे कफन बांध लेंगे, उस दिन एक भी कसाई गौ हत्या के लिए हिम्मत नहीं करेगा, ना चाकू बाहर निकाल सकेगा। जय गौ माता की जय। जय గోమాత ఓం నమో వెంకటేశాయ. గోహింస ఆగాలని, గోహత్యలు ఆపాలని, కబేలాలు మూసివేయాలని, గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలని గత 7 సంవత్సరాలుగా గోవుల రక్షణ కోసం, గోవుల సంరక్షణ కోసం గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం వైపు నుండి ఈ చట్టాలని కఠినంగా అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఆ పని చేయకపోవడం, ఒక వర్గానికి కొమ్ము కాయడం, ఒక మతానికి పండుగ అయితే ఇంకొక మతానికి దుఃఖాన్ని మిగిలించేటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ తరుణంలో వచ్చే బక్రీద్కి రోజు నిరంతరం గోవధ జరుగుతున్నప్పటికీ వచ్చే బక్రీద్కి కొన్ని వేల గోవులని కోసేస్తుంటారు. అలాంటి గోవులని రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి. గోవుల్ని రక్షించాల్సినటువంటి ఆఖరి తరం మనమే అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా పాలకుల్లో పాలిచ్చే గోవులని రక్షించడం కోసం ముందుకు రాకపోవడం వల్ల ఈరోజు మేము ఆమర నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో మన గోరక్షకులు, గోబంధువులు, హిందూ బంధువులు అందరూ కూడా వారు తోచిన విధంగా వారు సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇది ఒక అల్పసంఖ్యలు మైనారిటీలో ఉన్నటువంటి పనులు మెజారిటీలో ఉన్నటువంటి హిందువులను రక్షించుకోలేకపోతున్నాం. మైనారిటీ అనే పదంలోనే వాళ్ళు మైనారిటీగా ఉన్నది, కానీ మరి మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు గోవులను రక్షించుకోలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఈ బక్రీద్కి సాధ్యమైనంత వరకు గోవులను రక్షించుకోవాలి, గోరక్షకులను రక్షించుకోవాలి. గోరక్షకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేసే విధంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఆ భగవంతుడి దయతోని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని ఆ గోమాత రక్షించబడాలి. ఈ భూమాతకి గోమాతని మనం అప్పజెప్పినప్పుడే ఈ మానవ
సఫలీకృతమవుతుంది తప్ప గోహత్యలు జరిగినంత కాలం ఈ భూమాత ఘోషిస్తుంది. గోవు గోసని తీర్చిన రోజే మనం అందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్ వద్ద ఈ ఆమర నిరాహార దీక్ష ఇలాగే కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలమని కూడా ఇంతకుముందే అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం గోహత్యలపైన ఒక ప్రకటన చేయాలి. గోశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఒక సానుకూలంగా స్పందించి రాజస్థాన్, గుజరాత్లో గోశాలలకి ఏ విధంగా పశుగ్రాస రూపేణ సహాయం అందిస్తున్నారో అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోశాలలకి ప్రభుత్వం నుండి పశుగ్రాసం కానీ, వైద్యం కానీ, అదేవిధంగా పోషణకు సంబంధించినటువంటి అన్ని వసతులు ఆ జీవోలు తెప్పించుకొని మీరు దానిపైన ఒక ప్రకటన చేసే వరకు ఈ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్ వద్ద మా ఆమర నిరాహార దీక్ష కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై గోమాత, జై గోమాత. గోమాతా కీ జై, గోమాతా కీ జై, గోమాతా కీ జై. గోహత్య బంద్ కరో, గోహత్య బంద్ కరో, గోహత్య బంద్ కరో, గోహత్య బంద్ కరో. భారత్ మాతా కీ జై.